హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన T20 ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తున్నంతసేపు అసలు ఈ మ్యాచ్ ఇండియా ఆడుతుందా, లేకపోతే ఒక కెన్యా ఆడుతుందా, లేకపోతే ఒక బంగ్లాదేశ్ ఆడుతుందా, లేకపోతే ఒక చిన్న జట్టు ఆడుతున్నట్టు కనిపించింది నాకు. ఆ సౌత్ ఆఫ్రికా మీద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇండియా జట్టు ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు బ్యాటర్స్ కూడా వచ్చి మాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి పోతున్నట్టే కనిపించింది తప్ప ఎక్కడ మనం మ్యాచ్ని గెలిపిద్దాం, పోరాడిద్దాం అన్నట్టు లేదు. అదే సౌత్ ఆఫ్రికా జట్టును తీసుకోండి ఫ్రెండ్స్, 20కి 3 వికెట్లు పోయినాయి. ఫస్ట్ అందరూ ఏమనుకోరు, 120 130 టార్గెట్ ఉంటుందేమో, లేకపోతే మినిమం ఒక 40 టార్గెట్ ఉంటుందేమో అనుకున్నాం. అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. డేవిడ్ మిల్లర్, రీవ్స్ ఇద్దరు అద్భుతంగా మ్యాచ్ని ఒడిసి పట్టుకున్నారు. వాళ్ళ స్కోర్ చూసారా ఫ్రెండ్స్, 10 ఓవర్లకి 70. అసలు ఎంత వాళ్ళు ఓపికగా బ్యాటింగ్ చేశారు, ఏ విధంగా బ్యాటింగ్ బౌలర్లను ఎదుర్కొర్రు, ఎంత ఓపికగా ఆడితే పరుగులు వస్తాయి. T20 అంటే ధనాధన్, కానీ కొన్ని సమయాల్లో ఆచితూచి కూడా ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ పిచ్చి మీద నిలదొక్కున్న తర్వాత, అహ్మదాబాద్ పిచ్చు మీద ఒక్కసారి నిలదొక్కున్న తర్వాత వాడంతట అవే పరుగులు వస్తాయని అందరికీ తెలుసు. ఎందుకంటే అది మరీ బౌలింగ్ పిచ్ ఏమి కాదు కదా, బ్యాటింగ్ పిచ్ కూడా. బౌలింగ్ బ్యాటింగ్ రెండింటికి సమతుల్యమైన పిచ్ అది. అలాంటి పిచ్ మీద అనుభవజ్ఞుడు మిల్లర్, వాళ్ళకి సౌత్ ఆఫ్రికా జట్టుకి మంచి అనుభవజ్ఞుడు మిల్లర్ లాంటి బ్యాట్స్మెన్. కానీ ఇక్కడే మన ఇండియా జట్టును చూస్తున్నప్పుడు మనం రోహిత్ శర్మని, కోహ్లీని మిస్ అయ్యా అన్న బాధ కనిపించింది. ఎందుకంటే అదే వాళ్ళిద్దరు ఉన్నట్టయితే మ్యాచ్ పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఒక అనుభవజ్ఞుడు కోహ్లీ, ఒకసారి పాకిస్తాన్ మీద వరల్డ్ కప్లో జరిగిన మ్యాచ్ తీసుకున్నట్టయితే కోహ్లీ ఎంత అద్భుతంగా ప్లే చేసిన గేమ్ని, అంత 5 వికెట్లు 6 వికెట్లు పోయినప్పుడు తన భుజస్కంధాలపై మ్యాచ్ను వేసుకొని లాస్ట్కి 18 బాళ్ళకి 49 పరుగులు కొట్టాల్సిన సమయంలో 18 బంతుల్లో 49 కొట్టి గెలిపించింది ఫ్రెండ్స్. అంత అద్భుతమైన బ్యాట్స్మెన్లను చూడలేకపోతున్నాయి ఈ వరల్డ్ కప్లో. మ్యాచ్ చూస్తున్నంతసేపు అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇది ఇండియా మ్యాచ్ లాగా నాకు కనిపించలేదు ఆ బ్యాటర్స్ని చూస్తుంటే. అభిషేక్ శర్మ ఫామ్లో లేడు, ఇషాంత్ కిషన్ అద్భుతంగా టచ్లో ఉండు, ఆయన కూడా మక్రమ్ అసలు స్పెషలిస్ట్ బౌలర్ కూడా కాదు ఆయన. ఆ స్పెషలిస్ట్ బౌలరు మహారాజ్ వీళ్ళ దాంట్లో అవుట్ అయినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇషాంత్ కిషన్ ఏంది ఆ పోరాడి, అసలు ఇండియా జట్టు ఒక విధంగా పోరాడి ఓడిపోయినా కూడా మనకి బాధ అనిపించకపోయేది. ఒక 10 పరుగులు 5 పరుగులతో పోరాడి ఓడిపోయారులే అనిపించేది. కానీ ఎక్కడ కూడా పోరాటం లేదు, సరెండర్ అయిపోయారు డైరెక్ట్గా. అసలు ఆ బ్యాటింగ్ చూస్తున్నంతసేపు ఇది ఏంది, ఈ బ్యాటింగ్ ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది అన్నట్టే ఉంది. అంటే సౌత్ ఆఫ్రికా ఈసారి కప్పు కొట్టబోయేది సౌత్ ఆఫ్రికా అనిపించే అంత బలంగా ఉంది. కాకపోతే మన వాళ్ళు పుంజుకుంటారు. కానీ ఒకసారి అనిపిస్తుంది, ఇట్లాంటి మ్యాచ్ కూడా ఎదురైతేనే అసలు విలువ తెలుస్తుంది వీళ్ళకి కూడా. ఒక్కొక్కసారి ఇట్లాంటి మ్యాచ్ ఎదురైనప్పుడే వీళ్ళకి క్రికెట్ మీద మజా తెలుస్తుందని అనిపిస్తుంది. కానీ ఇంత దారుణంగా ఓడిపోతారని అయితే అనిపించలేదు నాకు. ఏదో ఒక 20 పరుగులు 10 పరుగులతో నన్ను ఓడిపోతారని అనిపించింది. కానీ ఇంత మార్జిన్తో ఓడిపోతారంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు. ఎంత అద్భుతమైన బ్యాట్స్మెన్లు. అభిషేక్ శర్మ అసలు టచ్లో లేడు, 3 మ్యాచ్లు డక్అవుట్ కావడం, ఈ మ్యాచ్లో పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడడం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అసలు ఒకవేళ సంజు శాంసన్ తీసుకున్నా కూడా మ్యాచ్ ప్లే చేసేవాడేమో అనిపించింది. కానీ ఆయన కూడా అంత ఫామ్లో లేడు. మొత్తానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విలువ తెలిసి వచ్చింది ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు. అనుభవజ్ఞులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు యువత జట్టే కాదు, మధ్యలో అనుభవజ్ఞులు కూడా ఉంటే వాళ్ళకి చెప్తుంటారు ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా ప్లే చేయాలని. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.